ఎదురుగానే ఉన్నాడుగా. ఏమన్నా? చాలా ఆకలిగా ఉంది. లంచ్కి ఏం రెడీ చేశారు? ఆలూనా? చపాతీనా? ఒక పని చేయండి, మీరు హల్వా చేయండి. అది తిని నేను బాగా లావైపోయి హల్వా లాగా అయిపోతాను. మీకెవరు చెప్పారు ఇవన్నీ చేయమని? ఆల్రెడీ నేను కాజు హల్వా చేయమని చెప్పేశాను. నేనేమనుకున్నానంటే సిటీలో ఊళ్ళల్లో దొరికినట్టు ఫ్రెష్ వెజిటబుల్స్ దొరకవు కదా, అందుకే ఇక్కడే మనం ఫ్రెష్ కాజు హల్వా తింటే బాగుంటుందని. అందరూ ఎందుకు ఇలా అంటుంటారో తెలీదు. అత్త ఎప్పుడు కోడలికి శత్రు అవుతుంది. ఇక్కడ నా కోడలు పూర్తి ప్లాన్ తో రెడీగా ఉంది అత్తయ్య జీవితాన్ని నాశనం చేసేయడానికి. నువ్వెందుకు ఇలా చేసావు నాయనా? ఓ, ఇప్పుడు నాకు అర్థమైంది. నీకు కావాల్సిందిదేగా. నేను పెళ్లికి ఎక్స్క్లూజివ్ గా డిజైనర్ డ్రెస్సెస్ ఆర్డర్ చేశాను. నువ్వు అవన్నీ తీసేసుకోవాలనుకుంటున్నావు. ఏవి నాకు ఫిట్ కాకూడదు అనుకుంటున్నావు, అంతేనా? ఇవన్నీ వదిలే పద, మనం అలా లాంగ్ వాక్ వెళ్దాం. మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. నో, నా హీల్స్ పాడైపోతాయి. మోహిని 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 ప్లీజ్, నో లాంగ్ వాక్ ప్లీజ్ 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 ప్లీజ్. మీ డ్రెస్ తీయండి. వాట్? ఐ మీన్ మీ పెళ్లి డ్రెస్ తీయండి అని. విషయం ఏంటంటే మోహిని, చూడు మోహిని, మనం ఇప్పుడే ఒకరినొకరం కంపేర్ చేసుకుంటున్నాం. ఒకవేళ పెళ్లి రోజు మన ఇద్దరు డ్రెస్ కలర్ డిజైన్స్ స్టైల్స్ ఒకేలా ఉంటే, ఓ మై గాడ్ ఐ విల్ డై. నో నో నో, అప్పుడు అబ్బాయి మాత్రం ఎవరో అమ్మాయి మాత్రం ఎవరో తెలియదు. మోహిని, వి బోత్ ఆర్ నౌ వెరీ వెరీ ఎక్స్క్లూసివ్. ఓకే? ఆఫ్ కోర్స్ గాయత్రి, నేనెవరికి డూప్లికేట్ కాపీ అవ్వాలనుకోవడం లేదు. ఒక పని చేద్దాం. ఇంపార్టెంట్ ఫంక్షన్స్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, ఇంపార్టెంట్ పర్సన్స్ వి, అవేంటో ఇప్పుడే సెలెక్ట్ చేసేసుకున్నా. అందరికన్నా ఇంపార్టెంట్ మనిద్దరమే కదా. ఆ తర్వాత అజయ్ రాఖీల డ్రెస్సెస్ కూడా సెలెక్ట్ చేసేద్దాం. ఒక పంచే అజయ్ రాఖీలను కూడా పిలు. అత్తయ్య, వాళ్ళు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఎక్కడికెళ్లారు వాళ్ళు? వాళ్ళు బయటికెళ్లారు. ఈ రోజు ఊళ్ళో పూజ ఉంది కదా. పూజ? ఊళ్ళోకి ఎందుకెళ్లారు? అరే మోహిని, ఇందులో అంత భయపడాల్సిందేముంది? ఊళ్ళోకే కదా వెళ్లారు. అనిల్ గారు కూడా వాళ్ళతో పాటే ఉన్నారు. ఊళ్ళో పూజ ఎందుకు చేస్తున్నారు? బ్రహ్మ రాక్షసుడు ఊళ్ళోకి వచ్చేసాడు మేడం. అందుకే పూజ చేస్తున్నారు ఊళ్ళో. రాక్షసుడు మళ్ళీ వచ్చాడా? అవును మేడం. రాక్షసుడు ఇంకా ఊళ్ళోనే ఉన్నాడా? ఇంకా ఉన్నాడు. మీకెవరూ చెప్పలేదా? ఏంటి నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నావు? నువ్వు వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచి. ఎగ్జాక్ట్లీ, ఇవన్నీ కట్టుకథలేగా. కట్టుకథలు ఎప్పుడైనా నిజమవుతాయా? నేను బట్టలు తీసుకొని వస్తాను. రావణ్ పద్మ మళ్ళీ వాయిస్తున్నారు. నేను ఇక్కడ నుంచి పారిపోవాలి, లేదంటే అందరూ నన్ను బ్రహ్మ రాక్షసుడి రూపంలో చూస్తారు. గాజులు చూస్తే అందరికీ అనుమానం వస్తుంది. తీసేస్తాను.
ఏయ్ రాకీ, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను నీకోసం గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళాను. నీ గిఫ్ట్ నీకు దొరికిందా లేదా? దొరికిందన్నయ్య, కానీ తీసుకురాలేకపోయా. అజయ్, నువ్వు రాకిని తీసుకొని ఇంటికి వెళ్ళి, అమ్మ చాలా సీరియస్గా ఉంటుంది. నేను వెళ్ళి తను వెతికి తీసుకొస్తాను. ఓకే? ఓకే అన్నయ్య. యా, పద వెళ్దాం. అయ్యి చంద్రముఖి ఎటు వెళ్ళిపోయిందో ఏంటో. గట్టిగా పట్టుకురండి. పట్టుకోరా. కట్టేయండి త్వరగా, త్వరగా కానివ్వండి. మందు తీసుకురా. మందు తీసుకొచ్చి దీని మీద పోసేయి. ఇలా చేస్తేనే రాక్షసుడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. బ్రహ్మ రాక్షసుడు ఇక్కడికి రావాల్సిందే. ఈ మందే ఎలాగైనా లాక్కొస్తుంది. అరే అరే అరే, ఎందుకు అందరూ అంత టెన్షన్ గా ఉన్నారు? ఊర్లో అసలేం జరుగుతోంది? ఎక్కడికి వెళ్ళిపోయావు రాఖీ? ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దని చెప్పానుగా. అమ్మా, ఇది సిటీ కాదు, పల్లెటూరు. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. ఏవైనా అడవి జంతువులు నిన్ను. వదిలే మామ్, నాకు తెలియక అడుగుతాను. అసలు ఎందుకు ఇంత టెన్షన్ గా ఉన్నావు? వాట్ హ్యాపెండ్ హియర్? ఈ ఊరి జనం పూజలు చేస్తున్నారు బ్రహ్మరాక్షసుడి కోసం. ఓ కమ్ ఆన్ యా. రిషి రిషి ఇంకా అక్కడే ఉన్నాడా? ఇంతవరకు ఎందుకు రాలేదు? మోహిని, నేను రిషితో మాట్లాడాను. చాలా సేపటి నుండి రిషి తనుని వెతుకుతున్నాడు. తను ఎవరిని వెతుకుతున్నాడో, ఏం చేస్తున్నాడో నాకు అనవసరం. మీరు తొందరగా వాడిని పిలవండి. నా కొడుకు నా కళ్ళ ముందు ఉండాలి. మోహిని, నువ్వు కూల్గా ఉండు. నేను తనతో మాట్లాడతాను. అన్నయ్య, నువ్వు నాతో అబద్ధం ఎందుకు చెప్పావు? ఈ ఊళ్ళో ఇంకా ప్రమాదం అలాగే ఉందని ఎందుకు చెప్పలేదు? బ్రహ్మ రాక్షసుడు మళ్ళీ వచ్చేసాడు. ఇవన్నీ ఆపేయండి. సర్పంచ్ గారు మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, బయట నుంచి వచ్చిన వాళ్ళు భయపడేలాగా అనవసరంగా ఏం మాట్లాడొద్దు, అలా ఏ పని చెయ్యొద్దు అని. కానీ వాళ్ళు ఖచ్చితంగా భయపడాలి సార్. మీరు కూడా భయపడాల్సిందే. మీకు తెలుసు కదా రాక్షసుడు వచ్చేసాడని. ఇలా ఇలా ఎందుకని మధ్యలో ఆపేశారు? మీకు భయం వేయట్లేదా సార్? నోర్మోయ్! ఇంకా నువ్వేం మాట్లాడ. నువ్వు గనక ఇవన్నీ వెంటనే ఆపేయకపోతే భయంతో నువ్వు వణికిపోతావు. ఈ ఊళ్ళోకి వధువు కాదు, మహాలక్ష్మి అడుగుపెట్టింది. మహాలక్ష్మి. చాలా డబ్బులు వస్తాయి. అందరి వ్యాపారాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. మీరు 2 చేతులా సంపాదిస్తారు. ఊళ్ళోకి ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు వస్తాయి. మీ అందరి వ్యాపారాల్లో ఊహించనన్ని లాభాలు మొదలవుతాయి. ఇక ఈ ఊరు పల్లెటూరుగా ఉండబోదు, పట్నంగా మారిపోతుంది. ఒకవేళ మీరు గనక ఈ పిచ్చిదాని మాటలు నమ్మి మూర్ఖంగా ప్రవర్తిస్తే అంతకంత అనుభవిస్తారు. ఈ ఊళ్ళోనే జీవితాంతం ఇలాగే చస్తూ బతుకుతారు. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారనేది మీ చేతుల్లో ఉంది. ఇలాగే మీరు రోజు భయపడుతూ బతికేయాలనుకుంటున్నారా, లేక ప్రశాంతంగా బతకాలని ఆశిస్తున్నారా? వచ్చేస్తాను, నేను తిరిగొచ్చేస్తాను, నేను వచ్చేస్తాను.